రాహుల్కి ఏమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. లేకపోతేనే బెటర్. ఉంటే మనందరము ఒకేసారి పైకి పోతాం. ఆ ఛాయాదేవి చేతుల్లో. లేకపోతే నీ మొహానికి ప్రేమ, అది కూడా రాహుల్ బాబు లాంటి వాడితో. నేనుండగా అది జరగనివ్వనుగా. భవాని అక్క, మనసా మనకు సెలవే సెలవు ముసిరే అసలు కనవా. ఎదకి ఒక గాయం బదల మంది ప్రాణం, చెలిమి విడి పందం, ఎవరు ఇక సొంతం. కలతపడి హృదయం కరగనంది మౌనం, గతము విడి పాశం, ఏది ఇక బంధం. నొప్పిగా ఉందా రాహుల్? అవునక్క, కానీ ఇక్కడ కాదు, ఇక్కడ. మనమేం పాపం చేశామనరా? ఆ దేవుడు మనకి ఎన్ని కష్టాలు ఇస్తున్నాడు. పెళ్ళయ్యాక నా జీవితం నరకం చేశాడు. నీ జీవితం పెళ్లికి ముందే నరకంలా మారుస్తున్నాడు. ఇప్పటి వరకు దేవుడు సృష్టించిన మనుషులకే మనసు లేదనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది రాహుల్, అసలు ఆ దేవుడికి మనసు లేదని. భవానీ అంటే నీకెంత ప్రేమ నాకు తెలుసు రాహుల్, కానీ ఇంకొద్ది రోజుల్లో ఆ భవానీ నీ జీవితంలో లేకుండా శాశ్వతంగా దూరం అయిపోతుంది. అది నువ్వు ఎలా తట్టుకుంటావో అని భయంగా ఉందిరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? భవానీ నా నుండి దూరం అవ్వడం ఏంటి? చందమామ నుండి వెన్నెల దూరం అవుతుందా? సూర్యుడి నుండి వెలుగు దూరం అవుతుందా? అలాగే నా భవానీ కూడా ఈ రాహుల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదక్క. నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండెల్లోనే ఉంటుంది. అర్థమవుతుందిరా, నీ ప్రేమ అర్థమవుతుంది, నీ బాధ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నా బాధ నా గురించి కాదక్క, అక్కడ భవానీని వాళ్ళింట్లో వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో అని బాధపడుతున్నా. నా వల్ల ఎన్ని అవమానాలు పడుతుందో అని బాధపడుతున్నాను. పాపం, నా కోసమే ఆ గుడి తలుపులు తెరిచింది, అందరి చేత అన్ని మాటలు పడింది. రాహుల్, భవానీ నువ్వు ఒకరి మీద ఒకరు ప్రేమను చెప్పుకోకుండానే ఇంతలా ప్రేమించుకుంటున్నారు చూడు. మీ ప్రేమ చాలా గొప్పదిరా. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో ఆ అమ్మోర్ తల్లికి తెలియాలి రాహుల్. జాగ్రత్త రాహుల్. నేను ప్రాణంగా ప్రేమించిన భవానీ నాకు దూరం అవుతుంది. ఊళ్ళో జనం మహమ్మారి వల్ల చనిపోయిన వాళ్లను చూసి ప్రాణభయంతో చస్తూ బతుకుతున్నారు. అమ్మోరే ప్రాణం అనుకున్న భవానీకి ఎన్నో అవమానాలు, నిందలు.
అసలేం జరుగుతుంది ఈ ఊళ్ళో? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.